అందరూ కూడా నాతో పాటు 3 సార్లు ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించాలి. ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः. ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं. ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ క్షేత్రాధిష్టాన దేవతా స్వరూపమైనటువంటి మరి మీ అందరికీ తెలిసినటువంటి శ్రీ గోపాల బాబా గారికి వందనములు అర్పిస్తూ, అలాగే మహాశివునికి చండీదేవికి వందనములు అర్పిస్తూ, అలాగే వేదికస్థ మహాత్ములందరికీ నమస్కారములు చేస్తూ, భక్తులైన మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని భావిస్తూ, పవిత్ర స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఒక నామంతో ప్రారంభించుకుందాం. అందరూ చెప్పండి. అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, అది తెలిసిన వారిదే జన్మధన్యము, అది తెలిసిన వారిదే జన్మధన్యము. బ్రహ్మాదులు సేవించిన బ్రహ్మాని పాదము, రమావాణి సేవించిన రమ్యమైన పాదము, అమ్మా నీ పాదము ఆనంద నిలయము, కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము, అల్ప తపస్సుల కది అందరాని పాదము, మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము, లోభిని త్యాగిగా మార్చే లోకమాత పాదము, అజ్ఞాన తిమిరమును పోగొట్టే పాదము,
సుజ్ఞాన జ్యోతిని వెలిగించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి జగదంబ మాతాకి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, పవిత్రమైనటువంటి వాతావరణంలో మరి చక్కగా మరి శ్రీ సన్నిధి ఛానల్ నడిపిస్తున్నటువంటి శ్రీ సత్యం గారి యొక్క దివ్య సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకోవడం, అందరూ రావడం జరిగింది. వారి సంకల్పమే గొప్ప బలం. ఇది ఎందుకోసం చేస్తున్నారు అంటే లోక కళ్యాణము కోసం. అది ఇది అందరికీ ఉపకారం, కేవలం ఒక ధనార్జన కావాలనే ఉద్దేశంతో చేసే కార్యక్రమం ఇది కానే కాదు. వారు నిష్కామంగా ఏ పని చేసినా నిష్కామం అంటే ఒక కోరికతో కూడి చేసినటువంటిది కాదు. వారి ఛానల్ కూడా ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులని కాదు, లోకానికి 10 మంది చక్కగా బాగుపడాలి, 10 మంది మారాలి, అందరూ ధర్మోద్ధరణ కావాలి అనే ఉద్దేశంతోనే వారి ఛానల్ పెట్టారు. ఎంతమందో మహాత్ముల దగ్గరికి వెళ్ళి అందరినీ ఇంటర్వ్యూలు తీసుకొని చక్కగా చిన్ననక పెద్దనక ప్రతి వారిని అందులో కలుపుకొని సమానత్వ ధర్మాన్ని ప్రకటింప చేయవలనని ఒక నిర్ధారణతో వారు ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. మరి చక్కగా వాతావరణం కూడా మరీ మనకి ఇబ్బంది లేకుండా అనుకూలంగా ఉందన్నమాట. మరి ఈ ప్రకారముగా చండీ హోమాన్ని అది ఒక కమర్షియల్ కాకుండా దాని మీద 24 గంటలు సభలో అనౌన్స్మెంట్లు లేకుండా అదే ఇంకొకరు సభలు చేస్తే 100 అనౌన్స్మెంట్లు అనమాట. ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలని ఎక్కడ విన్నాము మనం. 2 రోజులు పెట్టి ఏమీ లేదు, పేపర్లో కూడా ఇంత డబ్బుని వేయలేదు. అది విశేషం. అడుగుతూనే ఉన్నారు అలా ఎంత అని. అందుచేత వారి యొక్క జన్మ ఒక ధన్యమైనటువంటిది, వారి కులము పవిత్రమైనటువంటి ధన్యవంతమైనటువంటిది, వారి పుట్టిన ప్రదేశము కూడా పావనమైనటువంటిది. అతి పావనమైన ఈ కార్యక్రమం ఈ తలపెట్టడం ఇది లోక కళ్యాణమే. ఇందులో రెండవది ఒక రాజకీయం లేదు, ఒక వ్యావహారికం లేదు, ఒక కమర్షియల్ కాదు. అది చెప్పడం. తరువాత ఇక కార్యక్రమం వేదం మనకి మానవ మాత్రునికి ప్రమాణ గ్రంథము ఏమిటి అంటే అందరూ ఏం చెప్పాలి? వేదము అనాలి. చెప్పండి గట్టిగా. ఇది ఎవడైతే మానవుడి భూమిలో పుట్టాడో ఈ 2 కాళ్ళు 2 చేతులు చెవులు ముక్కులు కనులు ఉన్నాయో వారందరికీ కూడా ప్రమాణ గ్రంథము ఏమిటి అంటే అందరూ ఏం చెప్పాలి గట్టిగా? అది వేదం అని చెప్పాలి అందరికీ. తరువాతి మతిని బట్టి అన్ని మతాలు వచ్చేస్తాయి. అర్థమైంది కదా? మొట్టమొదటి ఉన్నది ఒకటి, అది ఆ వేదమే. దాన్నే వేదవ్యాసలో వారు వచ్చిన తర్వాత 4గా విడదీశారు. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా ప్రకటీకృతమైనవి మనకి. అందుచేత వేదం అన్నటువంటిది 2 విధాలు. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. ఇది వేదం. మనకి కర్మకాండ, జ్ఞానకాండ 2 కావాలి. కర్మకాండను ప్రతిపాదించడానికి మొట్టమొదట ఈ ప్రచారానికి బ్రహ్మదేవుడు మరీచ్యాది మహాముల ద్వారా ప్రారంభోత్సవం చేశారు. అది వాళ్ళు ఆ ప్రచారంలోకి వెళ్ళారు. జ్ఞానకాండ ప్రచారానికి సనకసనందనాథులని వారికి ఇచ్చారు. జ్ఞానకాండ ప్రచారించమని అది పరంపరగా వస్తూ ఉంది. మనందరికీ చక్కగా తెలిసినట్టు ఆది శంకరాచార్యులు వారు ఈ జ్ఞానకాండ ప్రచారమే, ఇంకొక కాండ లేదు. అర్థమైంది కదా? అలాగనే కర్మకాండ ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. అందుచేత 2 ఉండాలి. మానవుడిని ఉద్ధరింప చేయడానికి ఒకటి కర్మ ఉండాలి, రెండవది జ్ఞానం ఉండాలి. జ్ఞానాన్ని చక్కగా వారి ఛానల్ ద్వారా
అద్భుతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు లోకంలో. సరే, ఈ కర్మకాండను కూడా ఒకసారి ఒక వేద పద్ధతిలో ఇంతమంది 108 మంది ఋత్వికులు పెట్టారు. ఒక 10-20 మంది ఋత్వికులు పెట్టి చేసివచ్చు, పర్వాలేదు, అలాగే మేనేజ్మెంట్ చేసుకొని. కానీ డబ్బులు లేకపోయినా ఎంత ఖర్చు అయినా మరి ఒట్టుకొస్తారు ఎవరైనా ఋత్వికులు. ఎంతమంది 3 రోజులు ఉండాలంటే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఒక వేద పద్ధతిలో ఒక శాస్త్ర పద్ధతిలో ఉండాలని ఈ కార్యక్రమం అంతమంది ఋత్వికులను పెట్టి చక్కగా చేయిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమము మనం ఇదే మొదటిసారిని కూడా భావించుకోవచ్చు లోకంలో. అలా అనిపిస్తుంది అన్నమాట ఈ కార్యక్రమం ఇంత పద్ధతిగా చేయడం. అందుచేత కర్మకాండ ఉండాలి. కర్మాని చిత్తశుద్ధి అర్థం అన్నారు ఎవరు ఆచార్యులు వారు. కర్మణ జాయితే భక్తి అన్నారు. మనకి భక్తి కావాలి అంటే కర్మ. మరి ఆ కర్మని చక్కగా మనం చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ కర్మ యజ్ఞం మరి మనం ఒక్కరం యజ్ఞం ఇంటికాడే ఒక చండీ హోమం చేయాలంటే పంతులు గారికే 10,000 ఇస్తే కానీ రారు. అర్థమైంది కదా. ఇక హోమ ద్రవ్యాలు ఇంకో 10, కనీస పక్షంలో 25,000-30,000 అవుతుంది చండీ హోమానికి. అర్థమైందే. మరి అందరికీ ఒక అవకాశాన్ని ఇప్పించారన్నమాట. అది మరి కర్మ చెయ్యాలి. ఎందుకు అంటే మనం ఎంతవరకు ఆత్మతత్వాన్ని మనం పొందలేదో జ్ఞానాన్ని అంతవరకు జన్మ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి జన్మ వస్తే హీనంగా దీనంగా బ్రతికే బతకూడదు. మనం ఒకరిని అడుక్కునే బ్రతుకు ఉండకూడదు. ఒకరికి పెట్టే ఉండాలి, ఒకరికి పెట్టే బ్రతుకు ఉండాలి. మరి పెట్టే బ్రతుకు అంటే ఎక్కడొస్తుంది చెప్పండి. మనం ఇప్పుడు గడించుతున్నాం, అర్థమైందే. లక్షలు కోట్లు ఇల్లు వాహనాలు భూములు మనం శరీరం విడిచిపెట్టేస్తున్నాం, చచ్చిపోతున్నాం అంటారు దాన్ని. చనిపోయిన తర్వాత ఏమైనా పట్టుకెళ్తున్నాం మనం? ఎవరైనా పట్టుకెళ్ళడం చూశారా? మన తాతలు కానీ వాడి ముత్తాతలు కానీ వాళ్ళు చూశారు ఎవరైనా? మరి ఈ లోకానికి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కర్మయే ఫలం. మనం చేసే కర్మ ఫలం ఇది అపూర్వము అంటారు. యజ్ఞయాగాదుల ద్వారా మనకు వచ్చినటువంటి ఫలము అపూర్వము. అది ఒక సంస్కారంగా ఉండిపోతుంది. అలాగే మీరు ఇంట్లో చేసినటువంటి కర్మలు కూడా నిత్య కర్మలు కానీ నైమిత్తిక కర్మలు కానీ ఇవన్నీ కూడా ఒక అపూర్వ రూపంలో ఉంటాయి. అవి ఏమవుతాయి? మనం ఆచరించే ధర్మము కూడా అపూర్వ రూపంలో ఉంటుంది. మనం చేసే సేవ కూడా ఉంటుంది. ఇదంతా ఈ సూక్ష్మమైనటువంటి లోపట ఉంది. దీన్ని ఏమంటారు? సూక్ష్మ శరీరం అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, మనస్సు, బుద్ధి కలిపి ఈ 17 తత్వాలతో కూడిన దానికే లింగ శరీరము అథవా సూక్ష్మ శరీరం. దీనిలో అన్నీ ఫీడ్ అయిపోతాయి. మనం చేసే పుణ్య సంస్కారము పాప సంస్కారం. ఇది ఒక సిమ్ అన్నమాట. అర్థమైందా? భగవంతుడు మనకు సిమ్ ఏర్పాటు చేశాడు. ఇది ఈ సెల్ అయినటువంటి శరీరం పోయినా ఈ సిమ్మే ఇంకో సెలలో శరీరంలో పోతుంది. ఇందులో ఏముంటుందే పోతుంది. మనం చేసే పుణ్యఫలంతో అక్కడికి వెళ్తాం. వెళ్ళి ఎక్కడ పుడతాం? మళ్ళీ క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభి యాయతే చెప్పింది. 4 వేదముల యొక్క సారమే భగవద్గీత. అందుచేత అందరి చేతిలో ఏముండాలి చెప్పండి గట్టిగా? గీత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తారు. ఇంకా చాలామంది దగ్గర గీతలు లేవు. గీత అది గీత ఎంత రేటు చెప్పండి? ఓ డెటాల్ సోప్ కొంటే, ఒక మైసూరు శాండల్ కొంటే 20-25 రూపీస్ అయిపోతుంది. గీత ఎంత? గోరఖపూరి గీత అయితే 10 రూపాయలు 15 రూపాయలకు వచ్చేస్తుంది. మీ జీవితం వల్ల సరిపోతుంది. అందుచేత భగవద్గీత అనేది ఉంచుకోండి. ఇవన్నీ మనకు ప్రమాణం. వేద మంత్రాలు అర్థం కాకపోయినా, వేద భావాలు చదవలేకపోయినా ఆ వేదం యొక్క సారమే భగవద్గీత. అది ప్రతిరోజు మీరు ఒక తాత్పర్యం చదువుకోండి చాలు. 10 minutes అంతే, ఎక్కువ వద్దు. ఆ తాత్పర్యం మననం చేసుకోండి. ఏ పని చేస్తున్నా మననం చేసుకోండి, తప్పు లేదు. ఉదయం మననం చేస్తే మడిగట్టుకొని చేయలేమీ లేదు. అర్థమైంది కదా? మీకు తాత్పర్యం చదివి ఏమీ అర్థం కాకపోతే పుణ్యం వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? ఏమీ అర్థం కాకపోతే ఏమొస్తుంది?
అది ఎలా వస్తే స్వామి అర్థం కాకపోతే అంటారు. మీరు ఇప్పుడు గీతా పారాయణ చేశారు, అది సంస్కృతం రాని వారికి అర్థం కాదు. లలితా సహస్రం చేశారు, అర్థం కాదు. ఇప్పుడు నేను మంత్రం చదువుతాను. ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశ నమృతం మత్యంచ హిరణ్యేన సవిత హృదయన దేవో యాత భువన పంచని స్వాహ. నెయ్యి వేయింది అన్నాను, మీకేమర్థమైంది? నెయ్యి వేయమని అర్థమైంది. అంతకు మినహాయించి ఆ మంత్రంలో ఉన్న భావం మీకు తెలియదు. ఇప్పుడు ఇలాగ నెయ్యి పోయించాను మధ్యాహ్నం దాకా 2 డబ్బాలు. ఇప్పుడు నీకు మంత్రం అర్థం కాకపోయినా ఏమొచ్చింది చెప్పండి, చెప్పండి గట్టిగా. అది అలాగని మీరు ఉపన్యాసం ఏం చెప్పింది అర్థం కాకపోయినా పుణ్యం వస్తుంది, మీరు చదివేది అర్థం కాకపోయినా ఏమొస్తుంది. అది అంటే ఇది ఆధ్యాత్మిక తత్వాలు. అంతేగాని మిగతా సీరియల్స్ అవన్నీ అర్థం కాకపోతే పుణ్యం రాదు. అర్థమైందా? ఇదైనా అర్థం చేసుకోండి. అందుచేత ఈ ప్రకారముగా కర్మకాండ సిద్ధాంతం అనేది ఉండాలి. ఎందుకంటే భగవద్గీతలో కూడా యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్భిషై భుంజతే తు అఘం పాపం ఏ పచంత్యాత్మకారణాత్. ఏం చేయమన్నారంటే మనకి యజ్ఞం చేసి అన్నం తినమన్నారు. రోజుల చండీ యజ్ఞం చేయగలం మనం అన్నం తినాలంటే మనం అందుచేత యజ పూజ సంగతి కరణ దానాదీనం యజుశబ్ద ప్రయోగ. మనకి ఏమిటంటే యజ్ఞ శబ్దానికి అర్థం ఏంటి? యజధాతువుకి అర్థం పూజ యజ్ఞమే, అర్థమైంది కదా. మీరు చేసే దానం యజ్ఞమే. కావాలంటే 14 అధ్యాయంలో చూసుకోండి. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, యోగ యజ్ఞ 16 చేసినట్టు 16 పాయింట్స్ యజ్ఞాలు అని చెప్పుకొచ్చారు. అలాగనే మరి ఈ సత్సంగము కూడా యజ్ఞమే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు భగవంతుడు. మీరు జపం చేసిన యజ్ఞమే. ఇంటి దగ్గర జపం. కొంతమంది దీక్ష తీసుకోవచ్చు, కొంతమంది దీక్ష లేకపోవచ్చు. దీక్ష తీసుకుంటే వారు చెప్పినట్టు నియమాలు పాటించుకొని చెయ్యండి. దీక్ష లేని వారా ఏదైనా సరే మీకు ఏ దేవుడు ఇష్టమో, రాముడు ఇష్టం ఓం శ్రీరామాయ నమః అనుకోండి. కృష్ణుడి ఇష్టం ఓం శ్రీకృష్ణాయ నమః, అమ్మవారి ఇష్టం శ్రీ మాత్రే నమః. అలా కొంచెం జపం చేసుకోండి. అర్థమైందా? మీకు జపంకి ఏం ఖర్చు ఉండదు, అర్థమైంది కదా. జపకి ఏం ఖర్చు అండి? మాలు ఉంటే పోనీ మాలకు ఒక 10-100 రూపాయలు అంతే, లేకపోతే 100 కూడా అనుకోవచ్చు, తప్పులే. అందుచేత మా భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే అందులో నేను ఇందులో నేను చెప్పి యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు. యజ్ఞములలో జపయజ్ఞాన్ని నేను అన్నాడు. చూశారా మరి? అందుచేత జపతో నాస్తి పాతకం. మన పాపం పోవాలంటే ఏం చేయాలి? జపం చేయాలి. కాబట్టి ఇవన్నీ యజ్ఞాలే. మీరు జపం చేసిన యజ్ఞమే, పూజ చేసిన యజ్ఞమే, ధ్యానం చేసిన యజ్ఞమే. ఏది మీరు మంచి కర్మ చేస్తున్నారో దాని పేరంతా ఏం చెప్పండి? అది మీరు ఇక్కడ పోతున్నారు, అక్కడ మనం త్రాగిసినటువంటివి ఈ బాటిల్ ఖాళీ బాటిల్ పడిపోయాయి, అవి తీసి అక్కడ పెడితే ఇది ఒక యజ్ఞం అన్నమాట. ఇదే యజ్ఞం, సేవా యజ్ఞం. ఏ యజ్ఞం? కొంతమంది ఆ బాటిల్ తీద్దామో మనకేం బాధలే, కమిటీ వాళ్ళు చూసుకొని వదిలేస్తారు, అర్థమైంది కదా. అలా కాకుండా సేవా ధర్మ పరమ గహన యోగినామపి అగమ్యం అన్నాడు భర్తృహరి. ఆంజనేయుడు ఏం చేశాడు చెప్పండి అందరూ? ఆంజనేయుడు ఏం చేశాడు? గట్టి ఆంజనేయుడు తెలియదు మీకు? అది చెప్పాలి కదా. ఏం చేశాడు అటువంటి సేవ చేశాడు, అర్థమైందా? కాము కత్తే రహో నామా జప్తే రహో, సేవ చేస్తూ నామాన్ని ఉచ్చరించాడు. ఎవరు? ఈనాడు రాముడు వారి కంటే ఆంజనేయుడికే ఎక్కువ పూజలు అయిపోయాయి. రాములు వారి కంటే ఆంజనేయుని విగ్రహాలే అంత. రాముల వారి విగ్రహం ఎక్కడ చూడలే. 100 అడుగులు 110 అడుగులు ఎవరి విగ్రహాలు ఉన్నాయి? రాముల వారి మెడలు ఎప్పుడైనా మీరు వడమాలు వేసారా? వడలతోని ఆయనకు ఒక వడ నైవేద్యం అంతే ఆయనకి. కానీ ఆంజనేయుడికి ఎన్ని వడలు? ఆ పైనుంచి కింద పడుతుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే సేవ అటువంటిది. సేవ ప్లస్ నామం, ఈ 2 అన్నమాట. ఈ 2 మనతోనే వస్తాయి, ఎక్కడికి పోవు, అర్థమైంది కదా. మీరు ఈ లోపల సిమి పెట్టాడు భగవంతుడు. మీరు ఏది చెప్తే ఏంటంటే స్పీడ్ చేసుకుంటుంది. తిట్టారా? తిట్టు వెంటనే స్పీడ్ చేసుకుంటుంది.
అర్థమైంది కదా. ఒకవేళ కొంతమంది బయటికి తిడితే పీడి చేసుకుంటారేమో, లోపల తిట్టుకుంటారు, ఇతరులు ఏమైనా అంటారు, అది కూడా పీడే, అది ఇంకా సూక్ష్మ పీడి అయిపోద్ది. మనకి ఈ సెల్లోనైతే బయటకంటేనే పీడవుతుంది సెల్లో, మనం ఏదైనా రికార్డు చేయనంటే అది లోపల కూడా రికార్డు అంత పెట్టాడు భగవంతుడు మనకి సిమ్ కార్డు. అర్థమైంది కదా. ఈ సిమ్ కార్డుకి ఇంత జీబీ కూడా లేదు, దేనికి ఈ సిమ్కి, దీనికి మళ్ళీ జీబీ ఉంది, దీనికి కవరేజ్ అన్నీ ఉండాలా, దీనికి ఏమీ లేదు. ఎన్ని జన్మలైనా దీంట్లో పీడే ఉంటాయి. ఆ కంప్యూటర్ నుంచే ఈ కంప్యూటర్ వచ్చింది మనకి. అర్థమైంది కదా. ఇది గమనాగమనంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా మనము ఏ కర్మకాండలో కూడా వెనకాడకండి, ముందుకు వెళ్ళండి మన శక్తి కొలది. అక్కడ ఏమి ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ చేస్తూ ఉండండి. కర్మ ఎప్పుడూ కూడా కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన అన్నారు. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత డిండిమహ అన్నారు. అందుచేత కర్మకాండ అన్నటువంటిది చిత్తశుద్ధిని చేస్తూ ఉన్నది. ఒకటి, మనకి జన్మ ఎప్పుడైతే ఉన్నదో వచ్చే జన్మకి ఆయు కానీ ఆరోగ్యం కానీ ఏది కానీ మనకి ఉండాలంటే వర్ణాశ్రమాశ్చాం స్వకర్మనిష్టా. ఎవరైతే వర్ణము ఆశ్రములు ఉండి ఒక స్వకర్మనిష్టా తన కర్మలో ఉంటారో ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూపకుల సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే చెప్పింది మనకి శాస్త్రం. కాబట్టి మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో ఇప్పుడు ఈ జన్మలో మంచి విద్వాన్ అయ్యాడంటే అర్థం ఏమిటి, అది ఆ పూర్వజన్మ యొక్క పుణ్యఫలం. సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతి అన్నారు. సుఖంగా మనం ఉండాలన్నా సరే, ఒక రూపవంతులుగా ఉండాలన్నా సరే, ఒక దీర్ఘాయుషులుగా ఉండాలన్నా సరే, ఈ అన్నిటికీ కారణం ఏమిటి చెప్పండి, కర్మ ఫలమే కారణం. అలాగే మనము ఏవైనా సరే తిండికి లేక ఎంత చేసినా కూలి చాలక 10 గంటలు చేసినా 10 రూపాయలు వచ్చే మన పరిస్థితి కారణం ఏం చెప్పండి, ఏం చెప్పండి, కర్మే. మనం చేసి చెడు కర్మల వల్ల ఆ ఫలితం. కొంతమంది ఏమంటారు, ఇది నా కర్మయ్యా నువ్వేం చేస్తా పో అంటారు. అర్థమైందే. అందుచేత అటువంటి కర్మ అన్నటువంటిది మంచి కర్మని మనం చేసుకోవాలి. వేద విహిత కర్మని చేసుకోవాలి, వేద నిషిద్ధ కర్మ చేయకూడదు. విహిత కర్మ జన్య పుణ్య, నిషిద్ధ కర్మ జన్య పాప. అందుచేత మనకి తెలియకుండా రోజు పాపాలు వస్తూ ఉంటుంటాయి. ఎందుకు మన కర్మలు మంచి కర్మలు చేసుకోవాలి, అప్పుడప్పుడు ఇటువంటి విశేషమైన యజ్ఞాలకు ఎందుకు హాజరు కావాలి, ఇటువంటి యజ్ఞాలు ఎందుకు మనం పెడుతున్నారు. మనం చేసే పనిలో ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక పాపం ఉండే తీరుతూ ఉంటుంటుంది. అర్థమైంది కదా. మనకి తెలియదు ఆ పాపం. వ్యవసాయం పండిస్తూ ఉన్నారు అందరూ. మరి వ్యవసాయంలో ఎన్ని పురుగులు చచ్చిపోతాయి చెప్పండి. ఆ దమ్ములు పెట్టేటప్పుడు దున్నేటప్పుడు అవన్నీ గాబు తీస్తారు కదా, అవి తీసేటప్పుడు ముడిచేటప్పుడు అందులో ఏమైనా పురుగులు చచ్చిపోతానే లేదో చెప్పాలి మీరే గట్టిగా. మరి ఆ పురుగుల పాపం ఎవరికి వస్తుంది, ఆ వ్యవసాయంలో ఆ ధాన్యాన్ని ఆశ్రయించుకొని ఉంటుంటాయి. అర్థమైంది కదా. అవి తింటూ ఉంటుంటే ఎవరికి వస్తాయి, మనం డబ్బించకుండా ఏది కొనుక్కుండా మనకి వస్తుంటాయి. మనం ఈ మంచి కర్మలు చేస్తూ ఉంటుంటే ఆ పాపాలన్నీ ఏమవుతాయి చెప్పండి, పటాపంచ. అందుకే యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై అన్నాడు. ఏమి సమస్త పాపాలు పోతాయట. అందుకనే భోజనం దగ్గర కూర్చున్నప్పుడు కూడా అందరూ కూడా వెంటనే భోజనం తినకూడదు. ఇక మాకేంటంటే ఆశ్రమాల్లో 15వ అధ్యాయం చదివి భోజనం చేస్తాం. అప్పుడు అంత టైం మీకు ఉండదు కాబట్టి కనీసం ఒక శ్లోకమైనా నేర్చుకొని బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధన. అది రాలేదనుకోండి, నోరు తిరగలేదనుకోండి, నీళ్ళు వేసుకోండి, ఓం అని 3 సార్లు అనుకోండి. అన్నం చుట్టూ ఇలా తిప్పి నోట్లో పుచ్చుకోండి. భోజనం అంతా అయిపోయిందా మళ్ళీ ఓం అనుకొని పుచ్చుకోండి. అప్పుడు ఏమైపోయింది, అది యజ్ఞం అయిపోయి. దీనివల్ల దోషాలు పోతాయి. అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు ఇవి మనకి దోషాలు పోవడానికి భగవంతుడు చేసిన పనులు మంచి పెట్టున్నాడు. ఈ కర్మభూయిష్టంలో కారిపోతూ ఉంది రోడ్డు మీద, కింద ఎన్ని సేవలు చచ్చిపోయాయి తెలుసా,
చెప్పులు వేసుకోకముందు మనం కింద చూసేవాళ్ళు. ఇప్పుడు కింద ఎవడైనా చూస్తున్నాడే చెప్పులు వచ్చినాక అక్కడ పైన వాల్పొరలు చూసుకొనే పోతుంటుంటారు. అర్థమైందా? ఈ కింద ఏవి వచ్చేవి తెలియవు. అందుకనే దోషయుక్తమైనటువంటి పనులు మనం చేయకుండా వస్తాయి కాబట్టి అటు పోవడానికి విశేషమైన కార్యక్రమాలు మరీ ఎక్కువగా మనం పాల్గొంటే ఇంకా దోషరహితం అయిపోతాయి అన్నమాట. అందుచేత ఇది కర్మకాండకి ఫలితం ఏమిటి అంటే, ఒకటి చిత్తశుద్ధి, రెండవది ఏమిటి, మనకి వచ్చే జన్మకి హేతుభూతమైనటువంటి ధన కనక వస్తు వాహనాదులన్నీ సంప్రాప్తం అవుతాయి. ఇది వేదంలో కర్మకాండ. ఇక రెండవది జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే ఏమిటి? జ్ఞానాన్ని బోధించే ఉపనిషత్తులు అంటారు వాటిని. ఆ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. మనకు ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు దొరుకుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీగా. అందులో 10 ఉపనిషత్తులు ఉన్నాయి. అవి ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తైత్రేయ ఐతరేయ చాందోక్య బృహదారణ్యకం అని 10 ఉపనిషత్తులు. వీటికి చక్కగా జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రాశారు. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాలన్నీ కూడా శంకరాచార్య సాంప్రదాయంగా నడుస్తూ ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా? అందుచేత సాంప్రదాయం అంటే శంకరులు ఒక మతాన్ని ఏమి ప్రవేశపెట్టడం కాదు, పాతది ఏముందో దాన్ని బయటికి తీసుకొచ్చారు. అది అందరూ తను తాను మర్చిపోతే తన స్వరూపమే పరమాత్మని చెప్పినటువంటి ధీరుడే శంకరాచార్యులు వారు. అందుచేత ఉపనిషత్తులు సారం మనం గ్రహించుకోవాలి. ఉపనిషత్తుల్లో అన్నీ చదవడం మీకు కష్టం కాబట్టి ఇప్పుడు ప్రతి టీవీలో కూడా భగవద్గీత విషయాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ భగవద్గీతను చక్కగా పట్టుకొని అందులో 2వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకోండి. మొదటి అధ్యాయం చదివేయండి. 2వ అధ్యాయం నుంచి కూడా చక్కగా మంచి విచారణాత్మకమైన ఆత్మజ్ఞానం ఉన్నదన్నమాట. ఇది అన్నమాట ఏమిటి? రెండవది వేదాంతము అంటారు. వేదముల యొక్క నిర్ణయము ఇది. కాబట్టి వేదాంతం ఏం చెబుతుంది? ఇప్పుడు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలుసా? చెప్తారు, మేము పలాని ఇంటి దగ్గర నుంచి వచ్చాం స్వామి అంటారు. అర్థమైంది కదా? మళ్ళీ ఎక్కడికి వెళ్తారో ఇంటికి వెళ్ళిపోతాం అంటారు. అది కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాము. ఉపనిషత్తు ఏం చెప్పింది? యతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్తభిసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తతు బ్రహ్మ. అది మనం ఎక్కడి నుంచి వచ్చాము? పరబ్రహ్మ నుంచి పుట్టాం, పరబ్రహ్మ వల్ల పెరుగుతున్నాం, మళ్ళీ పరబ్రహ్మంలోనే ఏమవుతాం? చివరికి లీనము కావడానికి ప్రయత్నం చేసిన కృషిని ఆ వేదాంతం ద్వారా పొందుతాం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళినప్పుడే శాంతి, సుఖము, మోక్షము అంటారు దాన్నే. అది చెప్తుంది ఏమిటి? వేదాంతం. మీకు భగవద్గీతలో ఎవరి కథ ఉండదు. రామాయణంలో రాముడి కథ, భారతంలో కౌరవ పాండవుడి కథ, భగవద్గీత మన కథ. ఎవరి కథ? ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఆ రామాయణ భాగవతాలన్నీ తెలుసుకోండి. ధర్మం ఆచరించిన వరకు అవి మనకు కావాలి. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మం వల్లనే మళ్ళీ మానవ జన్మ మనకు వస్తూ ఉన్నది. ఆ ధర్మానికి మానవ జన్మ రాదు, పశు పక్షి క్రిమి కీటకాదుల్లో పోతారు. అందుచేత అవి ఉండాలి. వాటితోనే మనం కాలం గడపడం కాదు, మనమెవరో మనం తెలుసుకోవాలి. మనమెవరో మనం తెలుసుకుంటే ఏమొస్తుంది అడిగితే మోక్షం అంటారు. ధర్మము, అర్థము, కామము, 4వది ఏమిటి? మోక్షం. మరి మోక్షం మీ అందరికీ ఈ జన్మలో కావాలా? ఇంకో 10 జన్మలు ఎత్తినా కావాలా చెప్పాలి? అది ఈ జన్మలో కావాలంటే మోక్షానికి ఎక్కడికి పోవక్కర్లేదు. దగ్గర పుణ్యక్షేత్ర సందర్శనకి వెళ్ళండి, కాశీ వెళ్ళండి, గై వెళ్ళండి, అన్ని క్షేత్రాలు చూడండి. కానీ అక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది అన్నమాట ఏమి లేదు. మోక్షం అంటే తన్ను తాను తెలుసుకోవడమే మోక్షం. అర్థమైంది కదా? అది చెబుతుంది భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అదొక్కటే చెయ్యి. మనం తన్ను తాను తెలుసుకోం, పక్కవారి సంగతి మాత్రం తేల్చకపోతే నిద్రపట్టాం. వాడు రోజు ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఎన్ని గంటలకు వెళ్తున్నాడు, ఎన్ని మేడలు కట్టాడు, వాడి సంగతి తేలుస్తామంటాం. ఆ సంగతి తేలిస్తే బంధం, మన సంగతి తేల్చుకుంటే చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు మన సంగతి తేల్చుకోవడానికి 10 పైసలు ఖర్చులే. అర్థమైందే? ఇక్కడ పూజ మన ఇంట్లో పూజ చేయలేని కొబ్బరికాయ డబ్బులు ఉండాలి. మోక్షానికి ఒక్క 10 పైసలు ఖర్చు లేదండి. అదే బద్ధకం అండి మనకి.
అర్థమైందా? మోక్షం కోసం డబ్బు ఖర్చు లేదు, 10 పైసలు టికెట్ లేదు, 10 పైసలు ఫీజు కూడా లేదు. అందుచేత అది తెలుసుకోవాలి. మోక్ష సంబంధం అనేది ఆత్మజ్ఞానం వల్లనే జ్ఞానాదేవతు కైవల్యం తరతి శోకం ఆత్మవిత్. ఆత్మవిత్తే శోకాన్ని తరించగలడు. అందుచేత మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానం. మరి ఈశావాస్యం మొట్టమొదటి మంత్రం ఏం చెప్పింది? ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మాగృధః కస్య స్విద్ధనం. ఇదే భగవద్గీతలో ఏం చెప్పింది మనకి? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఇది చెప్తాది. ఇదేమిటి? ఆత్మతత్వం. మీరు చదువుకోండి. ఆత్మతత్వం తెలుసుకుంటే ఇల్లు వదిలేయాలని కానీ, వాకళ్ళు వదిలేయాలని కానీ, అడవికి పోవాలని కానీ నియమం ఏమీ లేదు. కొంతమంది మోక్షం కోసం ప్రయత్నం చేస్తే అన్నీ వదిలిపోలేమో భయం ఈ దగ్గరికి రారు అనమాట. ఏమీ వదిలేళ్ళక్కర్లేదు. మీరు హాయిగా ఇంట్లోనే ఉండండి, మీ కర్మలు మీరు చేసుకోండి, చేయదగిన పని చేయండి. దీనికోసం ఆత్మవిచారణ చేయండి. అది మరి ఈ ఛానల్లో మహాత్ముల ప్రవచనాలు అన్నీ వస్తూ ఉంటుంటాయి. మీరు సీరియల్లన్నీ చూసుకోవద్దని నేను చెప్పను, చూసుకోండి. కానీ ఈ సీరియల్ కూడా చూడండి. ఏ మహాత్ములు చెప్తారో ఆ సీరియల్ కూడా రోజు ఒక అరగంట చూడండి. రోజు అరగంట చూశారా మీకు మోక్షం అంటే ఏమిటో తెలిసిపోద్ది. మీరు ఈ జన్మలో మోక్షాన్ని పొందిపోతారు. అర్థమైంది కదా? తర్వాత మీరు కూడా మీ యొక్క ఊళ్ళో మీరు 10 మంది 5 మంది ఉంటారు, పారాయణ చేస్తారు. పారాయణ అయిపోయిన తరువాత ఒక అరగంట పావు గంట వచనం ఒకరు చదివి అందరికీ వినిపించండి. ఆనాడే జ్ఞానం వ్యాపకమవుతాయి. మహర్షి మలయాళ చెప్పారు, జ్ఞానమతము వ్యాపకమగునుగా. ఏదో మేము వచ్చి చెప్తే వ్యాపకం కాదు, మీలో మీరు తయారు కావాలి. మీరు 10 మందికి చెప్పే పరిస్థితి రావాలి. మాకు అలాగే చేస్తాం. హైదరాబాద్లో ప్రతి శ్రోత మాకు చెప్పాలి ఉపన్యాసం. శుక్రవారం పెడతా. అక్కడ ప్రతి వారు వినేవారు రాసుకొని చెప్పమంట. ఇప్పుడు 10-15 మంది తయారయ్యారు, గృహస్థులు తయారయ్యారు. వాళ్ళు వాళ్ళ వీధుల్లో వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే మీరు కూడా తయారు కావాలి. అర్థమైంది కదా? మేమన్నా చెప్పుంటాం చెప్పండి. మీరందరూ తయారైతే ఇంకా విస్తారంగా వెళ్ళిపోతారు. అందుచేత మీరు వినాలి, మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి చెప్పండి? అది అటువంటి ఈ గీతా విషయము ఇతరులకు బోధించేవాడి కంటే నాకు పరమ ప్రియుడు ఇంకొకటి లేనే లేడు అన్నాడు. ఎవరు? అందుచేత మీరు తెలుసుకోవాలి, ఆచరణ పెట్టుకోవాలి, ఇతరులకి చెప్పాలి. అందుచేత యోమాం పశ్యతి సర్వత్రా. ఇంకొక విషయం చెప్తేస్తాను మీకు, జ్ఞాన విషయం. అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. వేదం యొక్క జ్ఞానకాండ. శరీరే హన్యమానే సతి ఆత్మ నహన్యతే. శరీరం చంపబడినా ఆత్మకి చావు చంపబడదు. ఏమి చెప్పండి? శరీరం చంపబడినా, ఇప్పుడు కోపం వచ్చి ఆ లైట్ కొట్టేసాం ఒక దెబ్బ, మనకు కోపం వచ్చి రాయితో. ఇప్పుడు లైట్ పోయిందే, కరెంటు పోయిందే. కరెంటుకి ఎప్పుడు నష్టమో లేదు. అలాగే ఈ శరీరం మన ఆయువు కూడా చనిపోయినా, లేకపోతే మనం ఏదైనా యాక్సిడెంట్లో పోయినా ఏది పోతుంది చెప్పండి? ఏది పోదు? అది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మజ్ఞానం ఇంకేమీ లేదు. ఆత్మ పోదు. ఆత్మకి బాల్యము, యౌవనము, కౌమారం, వార్ధక్యము ఇవి లేవు. ఇవి దేనికి లేవు? దేనికి ఉన్నాయి? అది పట్టుకోవాలి. శరీరానికే ఉన్నాయి, ఆత్మకి. ఇప్పుడు ఆత్మ విజీకొల్టు నేను. ఆత్మ విజీకొల్టు మీకు అర్థమైందా? ఆత్మ విజీకొల్టు నేను. విజీకొల్టు అంటే ఏమిటి? సమానార్థకం. మనము ఆత్మ అన్న విజీకొల్టు నేను. అందుకే రమణ మహర్షి ఏమన్నారు తెలుసా? ఒక మొక్క ఇవ్వడానికి తెలుసా? మొక్క అది చెప్పిన మొక్క నేనెవరో తెలుసుకో. రమణ మహర్షి యొక్క ముఖ్యమైన సూక్తి ఏమిటి? అది ఎందుకు? ఆత్మే విజయకొల్టు నేను కాబట్టి నువ్వెవడో తెలుసుకో, బాస్ అయిపోయింది మోక్షం అంటారు. కాబట్టి
శరీరానికే చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఇది వేదాంతం. అందుచేత అందరూ ఏమనుకోవాలి, శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, వీటన్నిటికీ సాక్షినైనటువంటి ఆత్మనే ఏమనుకోవాలి? చెప్పండి గట్టిగా. ఇది నేను కాదు అన్నానా? అనుకోవాల్సింది నేను అనుకోవాలి. ఏది నేను? ఆత్మకి వదిలేని వచ్చారు. దేనికి చావుందని అడిగారండి మీకు, మీరేం చెప్పాలి ఇప్పుడు? అంతే. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది. దేవుడి దేనికి చావు లేదంటే ఆత్మ విచ్ఛీకొల్టు నేను. ఇప్పుడు నాకు చావు లేదు కానీ నా శరీరానికి, ఇదే వేదాంతం అండి, ఇంకేమీ లేదు. అర్థమైందా? ఇది మనందరికీ అర్థమయ్యే వేదాంతం. ఆ మంత్రాలు తంత్రాలు లేకపోయినా అంటారు. ఇది మననం చేయాలి. ఒకటి విధి మరణం, రెండు నిషేధ మరణం. ఈ రెండు మనకేమిటి? ఒకటి కర్మకాండ, రెండవది చెప్పండి జ్ఞానకాండ. అంటే ఏమిటి చెప్పండి? ఆత్మను నేనని తెలుసుకోవడమే జ్ఞానకాండ. కర్మ ఏమిటి? చేయదగిన కర్మ చేసి భగవంతుడికి సమర్పించడమే కర్మకాండ. అది అందుచేత కర్మణ్యేవాధికార మా ఫలేషు కదాచన. అయ్యా కర్మ చెయ్యు, నువ్వు కర్మఫలాన్ని ఆశించకు, నీకు వస్తుంది వెంటనే, ఎక్కడ పోదు. మనకి జీతం సాఫ్ట్వేర్లో జాయిన్ అవగానే నిశ్చయమైపోయింది. ఇంత జీతం అని, రోజు ఇంత జీతం అని పాట పాడినా అంతే వస్తుంది, పాట పాడిపోయినా అంతే వస్తుంది. అందుచేత ఈ ప్రకారముగా మరి అందరూ కూడా ఇటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ బాగా పాల్గొన్నారు. ఎన్ని కష్ట సుఖాలకు వచ్చి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి దివ్యమైనటువంటి మరి కార్యక్రమాన్ని సచిన్ గారు మరి వారి ధర్మపత్ని గారు వారిద్దరి యొక్క మరి ఎందుకంటే ఇంట్లో అయ్యగారు ఆధ్యాత్మికం ఉండాలంటే ముందు అమ్మవారి యొక్క అనుమతి ఉండాలి. మరి వారు అందులోనే ఉన్నారు. అందుచేత ఆ దంపతులు తాను తరించేదే కాక ఇతను తరింపు చేయాలనే ఉద్దేశ్యంతో, అది ఎలా తరింపు చేయాలి లోకానికంటే ఒక ఈ శ్రీ సన్నిధి అన్నటువంటిది ఆ ఛానల్ పెట్టారు. ఆ ఛానల్ ద్వారా మరి మహాత్ములు అందరి దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి అప్పుడు వచ్చారు. అలాగనే మొన్న చాతుర్మాసంలో కూడా 2 నెలలు రికార్డ్ చేశారు. నేను 2 నెలలు ఉదయం అపరోక్షానుభూతి, ప్రబోధ సుధాకర్ 2 గ్రంథాలు చెప్పాను. మధ్యాహ్నం సౌందర్యహరి, శివానంద చెప్పాను. అన్నీ చేశారు. ఆ 4 కూడా వీళ్ళే చేసి చక్కగా లైవ్ ఇచ్చారు. కాబట్టి మరి అన్నప్పుడే అన్నాను, సరే ఒకరోజు ముందే వస్తానని చెప్పాను. ఆ రోజే వారు పిలవగానే మరి అందుచేతే ఒకరోజు ముందే ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ ప్రకారముగా మీ అందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి చండీ పరమ దేవిత, అలాగనే ఆ రుద్రుడు మంచి అందరికీ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి అందరము కూడా బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు అమ్మవారు అందరికీ ఇచ్చి అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం.